విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బంగారమ్మపేటలో ఈ నెల 16వ తేదీన జరిగిన తనుజ అనే వివాహిత మహిళ హత్య కేసును పక్కా ఆధారాలతో ఛేదించారు పోలీసులు. తనుజను చంపింది తన భర్తే అని నిర్ధారణ అయింది. పక్కా ప్రణాళికతో మర్డర్ కేసును ఛేదించిన గజపతి నగరం పోలీసులకు బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు ప్రశంసించారు. ఫోర్ మెంబర్స్ మీద వాళ్ళు ఇచ్చారండి. అది కూడా ఏంటి అన్నది వాళ్ళ ఓన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కేసు ఫైల్ చేశారు. గమనించాల్సింది ఏంటంటే యాజ్ పర్ ఎఫ్ఐఆర్ ఆ మెసేజెస్ బట్టి ఎవరైతే ఇద్దరి పేరు మీద గోవింద్ అబ్బాయి అంటే వచ్చేటప్పుడు ఈ సెల్ ఫోన్ ఆన్లో ఉంటుండగా ఆ సిమ్ తీసేసి వేరే కొత్త సిమ్ కూడా ఆయన పేరు మీద కొన్నాడు. అక్కడ వైజాగ్లో తీసుకొని ఆ సిమ్తో పాటు ఆపరేట్ చేశాడు. అక్కడికి వచ్చి ఆ రోజు కూడా అక్కడి నుంచి కూడా కొంతమందితో మెసేజ్లు రావడం, ఆ టవర్ లొకేషన్ కూడా ఆయనది ఆ విలేజ్లో వచ్చిందండి. ఇవన్నీ కూడా ఎట్లా ఎందుకు వచ్చావు నువ్వు ఏంటి అని అడిగి మధ్యలో ఒక అమౌంట్ కూడా ఆయన విత్డ్రా చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా మేము కలెక్ట్ చేసాం. చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ అంటే ఈ మెసేజెస్ చూస్తే ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళే ముద్దాయిలు అని చెప్పేసి అరెస్ట్ చేసి పంపించి ఉండాలి. బట్ అట్లా కాకుండా రియల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ రియల్ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కేసు కోసం అని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మన గజపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పేట విలేజ్లో 16వ తేదీ నైట్ అండి మాకు ఒక డైల్ 100 కాల్ ఒకటి వచ్చింది. ఆయన ఫోన్ చేసి మా ఇంటి మీదకి అటాక్ వచ్చారు అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ మీద ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక టీంని పంపించడం జరిగింది నైట్. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి తాలూకా సెల్ ఫోన్లో ఈ నా చావు కారణం అక్కడ గోవింద్ కొడుకు ప్రసాద్ అని చెప్పి ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను
రమ్మని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు. ఇంతకుముందు ఆయనతో పాటు నాకు పరిచయం ఉండేది, అది నేను తట్టుకోలేకపోతున్నాను. నా భర్తకి ఈ విషయం తెలిస్తే నా పరుగు పోతుందన్న ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి సెల్ నుంచి ఆ తండ్రికి, అమ్మాయి తాలూకా తండ్రికి, తర్వాత అన్నయ్యకి, ఆ స్నేహితురాలకి, ఆమె భర్తకి కూడా మెసేజ్లు అన్నాయి. అమ్మాయి పేరు తనూజ అండి, అనూష ఎలియాస్ తనూజ, తాడుతూరి అమ్మాయి. మ్యారేజ్ 3 months అయింది అమ్మాయికి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. హస్బెండ్ జగదీష్ అని చెప్పేసి ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆయన దాని మీద మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ మీద 306 ఐపీసీగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే సూసైడ్కి కారణం వాళ్ళు ప్రసాద్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది వితిన్ 7 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో జరిగింది కాబట్టి మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి రిక్వెషన్ ఇచ్చి ఇంక్వెస్ట్ హోల్డ్ చేయడం జరిగింది. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంక్వెస్ట్ చేయమని చెప్పేసి, పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి రిక్వెషన్ కూడా పంపించడం జరిగింది. తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఇచ్చిన మెసేజెస్లో అది ఎంతవరకు కరెక్టు, ఆయన ఎంతవరకు ఈమెని హరాస్ చేస్తున్నాడు ఏంటి అన్నది దర్యాప్తుని స్వీకరించారు ఎవరు, గజపతి నగర్ ఇన్స్పెక్టర్ గారు. ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రీసెంట్ పెళ్లి చేసుకుంటే కానీ కాదు, లేదో అంటే నేను చనిపోతానని బెదిరించేసరికి ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఈ అమ్మాయిని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అదే రోజు పండుగ జరుగుతుంది, బంగారంపేట విలేజ్లో వారాల పండుగ జరుగుతుంది. ఈయన అమ్మాయికి అంటే ఈయన అక్కడ రావడం జరిగింది, అంటే పండుగకి ముందు అక్కడ సెలవు పెట్టుకొని రావడం జరిగింది. ఏదో టాస్క్ మీద వచ్చాను నేను అని చెప్పేసి బెంగళూరు వెళ్ళాలి అని చెప్పి ఈ అమ్మాయినేమో విజయనగరం తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఒక 3 days ఒక లాడ్జ్లో ఉండడం జరిగింది, ప్రైవేట్ లాడ్జ్లో. తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అమ్మాయి వచ్చేసింది విలేజ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు పండగలోని ఈయన వెళ్ళి అమ్మాయి తాలూకా మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళకున్నాను. తర్వాత ఏదో సెల్ ఫోన్తో సిగ్నల్ చేసి అమ్మాయిని రమ్మని చెప్పేసి ఇచ్చేసరికి నువ్వెందుకు ఈ విధంగా వస్తున్నావు, నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇది అదని చెప్పేసి మాట పెరిగేసరికి చక్కని ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నాడనమాట. అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయి ఉండి ఆయన జేబులోకి తీసుకొస్తున్న ఈ నైలాన్ తాడుతోటి మా బ్లౌజెస్ వేసుకొని, ఈయన హైట్ ఎక్కువ, అమ్మాయి హైట్ తక్కువ, చక్కని మెడకి బిగించి పైకి ఎత్తేసాడు. పైకి ఎత్తేసరికి వెంటనే అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటూ స్పాట్లో చనిపోయిన అమ్మాయిని అక్కడనే మళ్ళీ కూడా ఒకసారి తాడుతో పడిపోయిన తర్వాత కూడా లాగి అక్కడి నుంచే అమ్మాయి తాలూకా ఫోన్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నాడనమాట. అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయి ఉండి ఆయన జేబులోకి తీసుకొస్తున్న ఈ నైలాన్ తాడుతోటి మా బ్లౌజెస్ వేసుకొని, ఈయన హైట్ ఎక్కువ, అమ్మాయి హైట్ తక్కువ, చక్కని మెడకి బిగించి పైకి ఎత్తేసాడు. పైకి ఎత్తేసరికి వెంటనే అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటూ స్పాట్లో చనిపోయిన అమ్మాయిని అక్కడనే మళ్ళీ కూడా ఒకసారి తాడుతో పడిపోయిన తర్వాత కూడా లాగి అక్కడి నుంచే అమ్మాయి తాలూకా ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి ఫోన్లోనే ఈయనే మెసేజెస్, అంటే ఈయన ఫోన్లో మెసేజెస్ టైప్ చేసి పెట్టుకొని ఆ మెసేజెస్ని అమ్మాయి సెల్లోకి పంపించి అవన్నీ కూడాను వాళ్ళ బ్రదర్కి, అమ్మాయి తాలూకా బ్రదర్కి, అమ్మాయి తాలూకా స్నేహితురాలకి, అమ్మాయి తాలూకా తండ్రికి, హస్బెండ్కి పెట్టిన మెసేజ్లో తను చాలా మంచోడు, జాగ్రత్తగా చూసుకోండి, మీ అల్లుడిలాగే ట్రీట్ చేయండి అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు. పెట్టిన తర్వాత అవన్నీ కూడా ఈయన సెల్లో పెట్టిన మెసేజ్లన్నీ డిలీట్ చేసి ఆ టైం సెట్ చేసి ఆ టైంకి అన్నీ ఒకేసారి మెసేజ్లన్నీ కూడా డెలివరీ చేయడం జరిగింది. దాంతో ఈ అనుమానం రావడం జరిగింది. మేము ఈ కేసుని మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఎస్పీ గారు తరఫు సూచనల మేరకు, ఇన్స్ట్రక్షన్స్ మేరకు, టైం టు టైం మేడం గారు ఇచ్చిన డైరెక్షన్స్తో మేము కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన తాలూకా యూట్యూబ్ కూడా చెక్ చేస్తే హౌ టు మర్డర్ వితౌట్ కాట్ అని చెప్పేసి ఒక యూట్యూబ్లో యాప్స్ ఉన్నాయి. అవి కూడా ఆయన చూడడం జరిగిందనమాట 2 times. అంటే ఆయన ప్రిపేర్ అయ్యి
ఎట్లా ఈ మర్డర్ చేయొచ్చు దొరకకుండా అన్నది కూడా అన్నీ చూసి ప్రిపేర్ వచ్చి ఈ మర్డర్ చేయడం జరిగింది. ఈ కేసుని అత్యంత చాకచక్యంగా మన గజపతి నగరం ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ గారు, అలాగే మహేష్ గజపతి నగరం ఎస్ఐ గారు, మళ్ళీ టీం రాంబాబు, మురళి వీళ్ళంతా కూడా చాలా చక్కగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా ఈ కేసు ఒక మోడల్గా ఉంటుంది ఈ కేసు అన్నది. వాళ్ళు దర్యాప్తు చేసిన తీరు కూడా నేను అభినందిస్తున్నాను.